అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. పవిత్ర కాబా ప్రపంచంలో అత్యధిక మానవులు ఒకచోట చేరే స్థలం. దీనికి అనేక విశేషాలు చెప్పవచ్చు. అయితే ఒక కాలంలో పవిత్ర కాబా భూమి నుండి అదృశ్యమయ్యే సమయం రానుంది. ప్రపంచ అంతం యొక్క సంకేతంగా మక్కాలోని కాబా కూల్చివేయబడుతుంది. ప్రపంచ అంతం సమయంలో ఇథియోపియా నుండి వచ్చే సన్నని కాళ్లు కలిగిన ఒక దుష్టుడు పవిత్ర కాబాను ధ్వంసం చేస్తాడని నబి సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఒకప్పుడు అబ్రహా మరియు అతని ఏనుగుల సైన్యం కాబాను ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు అల్లాహ్ అబాబీల్ అనే చిన్న పక్షి ద్వారా కాబాను రక్షించాడు. కాబాను ధ్వంసం చేయడానికి వచ్చే ఆ దుష్టుని రూపందేశం మరియు గుర్తులను నబి సల్లల్లాహు అలైహి వసల్లం గారు వివరించారు. అతను ఇథియోపియాకు చెందినవాడు మరియు నీగ్రో జాతికి చెందిన నల్లజాతి వ్యక్తి. గౌరవనీయ హాఫిల్ ఇబ్ను హజర్ అల్ అస్కలానీ రహ్మతుల్లాహి అలైహి గారు హదీసుల ఆధారంగా కాబాను ధ్వంసం చేసే ఆ దుష్టుని రూపాలను ఈ క్రింది విధంగా వివరించారు. ఆ దుష్టుని కాళ్ళు సన్నగా ఉంటాయి. కాబాను ధ్వంసం చేయడానికి వచ్చే వ్యక్తి గుర్తు అతని రెండు కాళ్ల మధ్య పెద్ద అంతరం ఉంటుంది. అతని తల చిన్నగా ఉంటుంది, అలాగే చెవులు కూడా చిన్నగా ఉంటాయి. ఈ విధంగా శరీరం మరియు మనస్సు వికృతమైన ఒక దుష్టుడే కాబాను ధ్వంసం చేస్తాడు. మనస్సు వికృతమైనందునే అతను ఇంతటి పవిత్రమైన కాబాను ధ్వంసం చేస్తాడు. నబి సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, కాబా రాళ్లను ఆ నల్లజాతి వ్యక్తి ఒక్కొక్కటిగా తీసి విసిరే దృశ్యాన్ని నేను చూస్తున్నట్లుగా ఉంది. అతని చేతిలోని ఆయుధంతో ఒక్కొక్క రాయిని తీసి విసురుతాడు. ఈ విధంగా అతను కాబాను ధ్వంసం చేస్తాడు. ఇది నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. ఇది తప్పకుండా జరుగుతుంది. గతంలో అబాబిల్ పక్షి ద్వారా కఅబాను రక్షించినట్లయితే ఇప్పుడు ఈ దుష్టుడిని ఎందుకు అడ్డుకోలేదు? ఇది చాలామందికి ఉత్పన్నమయ్యే సందేహం కావచ్చు. అల్లాహ్ యొక్క ప్రణాళిక అత్యంత గొప్పది. ప్రపంచ అంతం యొక్క సంకేతంగా అల్లాహ్ దీనిని మనకు చూపిస్తాడు. అల్లాహ్ మనందరినీ ప్రపంచ అంతం యొక్క దుష్టత్వం నుండి రక్షించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దువా చెయ్యాలని గుర్తు చేస్తున్నాను. ఇన్షా అల్లాహ్ మరో వీడియోతో తర్వాత కలుద్దాం. దువాతో. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.